Hello everyone, good morning. Today's our topic is uh, district judge question paper. ఓకే, సివిల్ క్వశ్చన్ పేపర్ ఇది. మేము ఇంతకుముందే ఆల్రెడీ ప్రీ పేపర్ డిస్కస్ చేసాము. అలానే ఇప్పుడు డిస్ట్రిక్ట్ జడ్జ్ పేపర్ మెయిన్స్ పేపర్ డిస్కస్ చేద్దాం. ఓకే, అది డిస్కస్ చేసే పర్పస్ ఏంటి అంటే మనకు తెలియాలి ఏ టాపిక్ ఎక్కడి నుంచి వచ్చిందో. ఓకే గైస్, చలో స్టార్ట్ చేద్దాం. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండానే స్టార్ట్ చేద్దాం. బికాజ్ ఈ లెక్చర్ ఇవ్వడం లేకపోతే అది చేయండి ఇది చేయండి అనేసి నాది ఏం మోటివ్ ఉండదు. కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. తర్వాత ఏంటంటే ఏదైనా పాయింట్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఎందుకు అంటే సబ్స్క్రైబ్ కూడా ఎందుకు చేయాలి అని అంటున్నానంటే బికాజ్ ఇలానే మీకు క్వశ్చన్ పేపర్స్ వస్తూ ఉంటాయి ఈ ఛానల్ మీద. అలానే మీకు ఒకవేళ క్వశ్చన్ పేపర్స్ కావాలో లేకపోతే అప్డేట్ కావాలో లేకపోతే బేసిక్ కాన్సెప్ట్స్ కావాలో, ఓకే, చిన్న చిన్న కూడా వస్తాయి బేసిక్ కాన్సెప్ట్. ఒకవేళ కావాలి ఇలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవాలి. అలా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కితే మీకు నోటిఫికేషన్ కూడా దొరుకుతుంది. ఓకే, యూస్ఫుల్ అవుతుంది మీకు కాబట్టి చెప్తున్నా. ఓకే, లెట్స్ స్టార్ట్. ఎక్స్ప్లెయిన్ ది డాక్టరైన్ సైప్రస్ అనేసి ఉంది. సైప్రస్ అంటే ఈ డాక్టరైన్ ఎక్కడ ఉంది అంటే మనకు సిపిసిలో ఉంది. సెక్షన్ వచ్చేసరికి 92, 93 అలా న్యూసెన్స్ అక్కడ ఉంది కదా. న్యూసెన్స్, చారిటీ ఇలా కాన్సెప్ట్ ఉన్నాయి అక్కడ. ఆ కాన్సెప్ట్స్ నుంచి ఈ డాక్టరైన్ ఉంది. ఓకే, సెకండ్ క్వశ్చన్. Explain the state's immunity with the reference to the section 86 of the Code of Civil Procedure. Section 86లో ఏముంది? ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మేము 86లో చూస్తే ఏమైందంటే అది సూట్స్ బై ఆర్ ఎగెన్స్ట్ ది గవర్నమెంట్ అనేసి ఉంటుంది. ఎక్కడి నుంచి 79 నుంచి. అలానే స్టేట్కి ఏం ఇమ్యూనిటీ ఉన్నది అని, పవర్ ఏంటి, ఏం చేయొచ్చు అనేసి రెఫరెన్స్ ఏంటి అన్నట్టు ఉంది అక్కడ 86లో. ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే, అలానే 86తో పాటు 82, 80 అవి కూడా ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి అది కూడా చూసుకోండి. Explain the doctrine of promissory estoppel and legitimate exceptions. ఇందులో వచ్చేసరికి మనకు డాక్టరైన్ ఆఫ్ ఏంటి ప్రామిసరీ స్టాపిల్ అనేసి. ప్రామిసరీ స్టాపిల్ ఎక్కడ డిఫైన్ చేయలేదు, కానీ స్టాపిల్ మాత్రం డిఫైన్ అయ్యి ఉంది. అయితే కాన్సెప్ట్ స్టాపిల్ కాన్సెప్ట్ ఉంది ఎక్కడ అంటే మనకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 115 నుంచి 117 వరకు ఉంది. ఓకే, 3 సెక్షన్స్ ఉంటాయి, 115, 116, 117. ఈ 3 సెక్షన్స్ మనకు స్టాపిల్ గురించి చెప్తారు. కానీ అక్కడ ప్రామిసరీ స్టాపిల్ ఎక్కడ డిఫైన్ చేయలేదు, కానీ కాన్సెప్ట్ ఉంది, కానీ సెక్షన్ అయితే మాత్రం లేదు ఈ కాన్సెప్ట్కి. కాబట్టి మీరు ప్రామిసరీ స్టాపిల్ మీరు ఓన్గా ప్రిపేర్ చేయాలి. అది కూడా స్టాటిక్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, అందులోకి వెళ్ళి ప్రిపేర్ చేయాలి ఈ కాన్సెప్ట్ని. ప్రామిసరీ ఎస్టాపిల్ అండ్ ది లెజిటిమేట్ ఎక్సెప్షన్స్. అందులో ఎక్సెప్షన్స్ ఏమున్నాయి అవి కూడా ఒకసారి చూడాలి. ఓకే, ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ గివెన్ టు గవర్నమెంట్ సర్వెంట్ అగెన్స్ట్ ఇల్లీగల్ టర్మినేషన్ ఆర్ రిమూవల్ ఫ్రమ్ సర్వీస్. ఇది వచ్చేసరికి మనకు కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చింది క్వశ్చన్. ఇలా అయిన క్వశ్చన్ నుంచి తెలిసిపోతుంది. అక్కడ గవర్నమెంట్ సర్వెంట్ది ప్రొటెక్షన్ అయ్యేది మనకు టర్మినేషన్ చేస్తారు కదా, దాంట్లో ప్రొటెక్షన్ చేసేది వాళ్ళ పవర్స్ ఏమున్నాయో అనేసి కూడా ఉంది. అది ఒకసారి మీరు చూడాల్సిందే. ఓకే, థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ ప్రాబ్లం బేస్గా ఉంది. ఓకే, ఏ హిందూ అండ్ ఎంప్లాయ్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్ హీ మ్యారీడ్ బి యాజ్ పర్ ది హిందూ రైట్స్ అండ్ ది కస్టమ్. ఇది వచ్చేసరికి మనకు హిందూ లా నుంచి ఉంది. ఓకే, ఫ్యామిలీ లా, హిందూ లా అనేసి ఉంటాయి కదా. ఫ్యామిలీలో చదివితే ఈ ప్రాబ్లం బేస్డ్ మీకు క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు మీరు. ఓకే, చూడండి, మీరు చూసి చేయండి.
ఒకవేళ కాకపోతే నాకు కామెంట్ చేసి చెప్పండి. డైరెక్ట్గా ఆన్సర్ కూడా నేను అప్లోడ్ చేస్తా ఈ పర్టికులర్ క్వశ్చన్కి. ఓకే. ఎక్స్ప్లెయిన్ ది డాక్ట్రిన్ ఆఫ్ మెర్జర్. ఇది ఇలాంటి డాక్టరైన్స్ మీరు ఖచ్చితంగా చదివి ఉండాలి. డాక్టరైన్స్ ఎన్నో ఉన్నాయి కాబట్టి మీకు అన్ని డాక్టరైన్స్ మీద, మీకు కాన్సెప్ట్ మీద మీకు బేసిక్ ఐడియా అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఓకే. ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రెస్ ఇప్సా లాక్విటర్. ఈ రెస్ ఇప్సా లాక్విటర్ అనేసి ఎక్కడుంది, ఆ ప్రిన్సిపల్ ఏంటి అనేసి ఈ క్వశ్చన్. ఓకే. రెస్ ఇప్సా లాక్విటర్ అనేసి ఏంటంటే మనకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నుంచి వచ్చింది. ఇది బేసిక్ ఏంటంటే లాటిన్ టర్మ్ అన్నట్టు. ఇది మ్యాక్సిమోకా రెస్ ఇప్సా లాక్విటర్. ఓకే. అయితే రెస్ ఇప్సా లాక్విటర్ అంటే మనకు సెక్షన్ ఎక్కడ చూడాలి, ఈ బేసిక్ డాక్టర్ అండ్ ప్రిన్సిపల్ ఎక్కడుంది అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 106 ఉంది కదా. ఆ 106లో ఏముంటుందంటే ఎక్యూజ్డ్ ఏం చేస్తాడంటే ఇందులో జనరల్ ఎక్సెప్షన్ది అది ఎక్సెప్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. అదే ఆయననే ప్రూవ్ చేయాలి. ఓకే. ఎందుకు తీసుకున్నాడో అది ఏంటి పర్పస్. ఓకే. సెల్ఫ్గా ఆయననే చెప్పాలి అసలు ఎందుకు అది ఫాల్స్ అయిండు ఆయనే జనరల్ ప్రిన్సిపల్లో. ఓకే. ఐపీసీ జనరల్ ప్రిన్సిపల్స్ అది ఒక రెమెడీ తీసుకోవాలి అంటే ఆయనకు పర్పస్ ఏంటి, అసలు ఎందుకు అలా ఆయనే ఆ గ్రౌండ్ అది ఇమ్యూనిటీ తీసుకుంటాడు అంటే ఈ 106 ప్రూఫ్ చేయాలి ఆయనే. ఓకే. Explain the power of appellate court under the Order 41 Rule 33 of the Code of Civil Procedure. ఇక్కడ ఆర్డర్ రూల్ ఉంది కాబట్టి మీరు పవర్స్ చూస్తే అయిపోతుంది. అండ్ ది enumerate the circumstances which permit the remittance of the case of a trial court by the appellate court. ఇది కూడా ఆ ఆర్డర్ నుంచే ఉంది కాబట్టి అంత చూడాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్లెయిన్ ది ఎక్విజిటివ్, positive and the extensive negative presumptions, how it's acquired. Such a prescription where is a reference to be a section of a limitation act with the Indian Easement Act. ఇందులో ఏంటంటే ఈ 5th క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు చదవాల్సిన ఇది పర్టికులర్ క్వశ్చన్ దేంట్లో ఫాలో అవుతుంది అంటే సెక్షన్ 15 and 17 ఇక్కడ ఇండియన్ ఈస్మెంట్ యాక్ట్ నుంచి. ఓకే. ఇంకా మనకు లిమిటేషన్ యాక్ట్ వచ్చేసరికి మనకు లిమిటేషన్ యాక్ట్ 25 చదవాలి. ఈ 3 క్వశ్చన్స్ పర్టికులర్లీ చదివితే మనకు ఈ క్వశ్చన్ది ఆన్సర్ వస్తుంది. ఓకే. A and B are the owner are adjoining the plot. A construct are a boundary well, B is a due and the earth is a adjust. The boundary well constituted by A and a consecutively boundary all in the collapse due to the loss of the lateral support. A and the claim the damages against B for the damage caused to is a boundary and well due to be a removal of the lateral support, and whether A entitled to claim the damages. If so, what is the nature of the right A is entitled to be a claim. ఈ క్వశ్చన్లో ఏంటంటే నేచర్ అండ్ డ్యామేజెస్ క్లెయిమ్ చేయడానికి రైట్ ఉందా అనేసి క్వశ్చన్. ఆ క్వశ్చన్ చేయండి, మీరు తెలుస్తుంది మీకు. ఓకే. ఒక ప్రాబ్లం బేస్డ్ అన్నట్టు ఇది మనకు చదివినాం మేము టాట్లో చదివినాం అనుకోండి. ఆ టాట్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. మనకు కాంట్రాక్ట్స్లో నుంచి కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. ఈస్మెంట్ కొంచెం ఫాలో అవుతుంది, మొత్తం కాదు కానీ వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి ఇది ఆంధ్రప్రదేశ్ ఏరియా యాక్ట్ ఉంది కదా, అది ఉంది. ఓకే. ఈ మొత్తం క్వశ్చన్ పేపరే ఏపీ డీజే అన్నట్టు డిస్ట్రిక్ట్ జడ్జి ఏపీ. ఓకే. ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ జడ్జి నుంచి ఈ క్వశ్చన్స్ కాబట్టి ఈ క్వశ్చన్ ప్రాబ్లం బేస్డ్ ఉంది. ఇంకా ఈ ప్రాబ్లం బేస్డ్ క్వశ్చన్ ఎక్కడి నుంచి ఉంది అంటే ఏపీ యాక్ట్ నుంచి ఉంది 90A1. ఓకే. మరి వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది వేరియస్ స్టెప్స్ ఇన్ ది థర్డ్ పార్టీ ప్రొసీజర్ అండర్ ది ఆర్డర్ 8A ఆఫ్ ది CPC. థర్డ్ పార్టీ ప్రొసీజర్ అంటే మనకు ఏమవుతుంది,
సెట్ ఆఫ్ ఉంది, కౌంటర్ క్లెయిమ్ ఉంది, అలానే ఇవి కూడా అందులోనే ఫాలో అవుతుంది. Define the sale and how a sale B is made and whether the contract of a sale of an immovable create immovable property. Immovable property. Explain the rights and the liability of a buyer and a seller. మనకు ఎందులో అంటే సేల్ అయిన ప్రాపర్టీ బయర్ అండ్ సెల్లర్ రైట్స్ ఉన్నాయి, అవి చూస్తే అయిపోతుంది. ఓకే. Explain the principle of apportionment of a payment where the date is a discharge is a indictment of a discharge. మీరు ఏం చేయాలి అంటే అపోర్షన్మెంట్ కాన్సెప్ట్ చూడాలి. ఇది వచ్చేసరికి మనకు టీపీఎన్ నుంచి ఉంది. ఓకే. ఎక్స్ప్లెయిన్ ది సర్కమ్స్టెన్సెస్ వేర్ ది యాంటీ సూట్ ఇంజంక్షన్ బి ఈజ్ ఏ ఇష్యూడ్. యాంటీ సూట్ ఇంజంక్షన్ ఎక్కడ ఇష్యూ అవుతుంది అనేసి క్వశ్చన్, అది కూడా ఒకసారి చూడండి. ఓకే. యాంటీ సూట్ ఇంజంక్షన్ వచ్చేసరికి ఒక పెద్ద కాన్సెప్ట్, ఒక మంచి కాన్సెప్ట్. ఓకే. ఎప్పుడన్నా ఫుల్గా డీటెయిల్గా చూద్దాం. ఓకే. ఓవరాల్ చెప్పాలి అంటే యాంటీ సూట్ ఇంజంక్షన్ అంటే ఒక సూట్ ఏం చేస్తారంటే ఇండియాలో ఫైల్ చేయకుండా వేరే కంట్రీస్లో ఫైల్ చేస్తారు. బికాజ్ ఇక్కడ రెమెడీ రాకపోవచ్చు, లేకపోతే ఏదైనా వాళ్ళ ఆ పార్టీకు కొంచెం ఉంటుంది, ఇక్కడ వస్తే కొంచెం లాసెస్ లేకపోతే కొంచెం తక్కువ మెయింటెనెన్స్ లేకపోతే కంపెన్సేషన్ రావచ్చు. అదే నేను వేరే కంట్రీలో చేశాను అనుకోండి, అక్కడ నేను తీసుకున్నాను అనుకోండి, ఇంజంక్షన్ లేకపోతే ఆర్డర్ ఏమైనా వచ్చింది అనుకోండి, అక్కడ నాకు బెనిఫిట్ అవుతుంది అనేసి వేరే కంట్రీలో ఫైల్ చేసుకుంటారు వీళ్ళు. తర్వాత దానికి రెమెడీ కోసం ఇది యాంటీ సూట్ ఇంజంక్షన్ అనేసి ఉంటుంది ఆ క్వశ్చన్. యాంటీ సూట్ కూడా అంటారు దీనికి, ఆ కాన్సెప్ట్కి. ఎక్స్ప్లెయిన్ ది జనరల్ రూల్స్ ఆఫ్ ఎ సక్సెషన్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ ఫీమేల్ హిందూలో జనరల్ సక్సెషన్ ఎలా అవుతుంది అనేసి చెప్తున్నారు. అది చూసేసరికి మనకు సెక్షన్ 14, 15 చూస్తే అయిపోతుంది. ఓకే. Section 14 and 15 of a Hindu Succession Act. Section Bలో వచ్చేసరికి ఏ మేజర్ బాయ్ మ్యారీడ్ ఏ మైనర్ గర్ల్ బి అండ్ ఏజ్ 15 years. ఇక్కడ మనకు వచ్చేసరికి హిందూ మ్యారేజ్ యాక్ట్లో మనకు కండిషన్స్ ఆఫ్ మ్యారేజ్ అని ఉందా సెక్షన్ 5లో, ఆ కండిషన్లో ఫాలో అయితే లేదు. ఇప్పుడు ఇది ఎలా ఫాలో అవుతుంది అనేసి ఇక్కడ క్వశ్చన్ ఉంది. అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ నుంచి ఉంది ఈ క్వశ్చన్. మీరు ఒకవేళ మొత్తం చదివితే హిందూ మ్యారేజ్ యాక్ట్ మీకు ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్ మీరు కూడా ఫ్రేమ్ చేయొచ్చు. whether A is entitled for the restitution of a conjugal right, whether B is entitled for a divorce, and A is entitled for a punishment for the any offense under the Hindu Marriage Act for the marrying the minor. ఓకే. ఏమవుతుంది అది చూడండి. Explain the general principle of tortious liability. Okay, tort laws నుంచి tort act నుంచి. What are the contracts which can be specifically be enforced? Which can be enforced and వాట్ ఆర్ ది సబ్స్టిట్యూటెడ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇది వచ్చేసరికి మనకు ఎస్ఆర్ఐ నుంచి వచ్చింది. స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ నుంచి ఏ కాంట్రాక్ట్స్ని మేము స్పెసిఫిక్గా ఎన్ఫోర్స్గా చేయొచ్చు అండ్ సబ్స్టిట్యూషన్ పర్ఫార్మెన్స్ కూడా అందులో ఉంది సెక్షన్ 20 చూస్తే. ఓకే. ఈ క్వశ్చన్ మాత్రం ఎస్ఆర్ఐ నుంచి. Explain the special provisions for a contract relating to the infrastructure projects and the discretion of the court in granting the specific performance. Specific performance అనేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనేసి అక్కడ ఉంది 21A, 21(2), 23, 20ABC అనేసి ఉంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఎందుకు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ చేయలేము మేము అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అది మన డెవలప్మెంట్ కోసం అవుతుంది. ఓకే. మనం డెవలప్మెంట్స్ అయినప్పుడు మేము ఏమి ఇంజంక్షన్ తీసుకొని రాకూడదు. ఓకే. అలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నా అలాంటి కాంట్రాక్ట్స్ ఉన్నా అందులో మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఏంటంటే మనకు ఇంజంక్షన్ అనేసి మనకు ఏం రెమెడీ ఇవ్వరు, అలాంటి సూట్స్ లేకపోతే అలా మేము చేయలేము అన్నట్టు. ఓకే. ఫైల్ చేయలేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో. ఓకే. ఇంకా ఏముంది
ఇంకా కోర్ట్ కూడా ఇవ్వది మనకు ఇంజంక్షన్ అన్న ఎనీ స్పెషల్ రెమెడీస్ అవి స్పెషల్ ఏంటి డ్యామేజెస్ ఏమైనా అయితే ఏమి ఇవ్వదు. ఇలాంటి కోర్ట్ కూడా బార్ ఉంటుంది. ఇది మనకు వచ్చింది ఎస్ఆర్ఏ అమెండ్మెంట్ అయింది. ఎస్ఆర్ఏ అమెండ్మెంట్ అయితే ఇది ఈ క్వశ్చన్ పర్టికులర్లీ ఈ సెక్షన్ని తీసుకొని వచ్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా డిస్క్రిప్షన్ ఉంది ఆఫ్ ఎ కోర్ట్ లో అనేసి. ఓకే, ఇది వచ్చేసరికి మెయిన్స్ సివిల్ పేపర్స్ ఏపీ డీజే తెలంగాణ ఏపీ డీజే మరి తెలంగాణ వచ్చేసరికి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చూద్దాం. ఇప్పుడు వరకు అయితే ఇవే కొంచెం చూస్తూ ఉండండి. ఇంకా ఏమన్నా క్వశ్చన్ పేపర్స్ కావాలంటే చెప్పండి. ఇంకా కంటిన్యూయేషన్ అయితే నేను ఫ్రీ ఉన్నప్పుడు మీకు ఆఫ్లైన్, ఇప్పుడు నాకేంటంటే ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా ఉంటాయి. ఆఫ్లైన్ బ్యాచెస్లో టైం ఉండదు. ఒకవేళ నాకు టైం దొరికితే నేను ఇలాంటి క్వశ్చన్ పేపర్స్ అయినా అప్లోడ్ చేస్తా, లేకపోతే ఏదైనా టాపిక్స్ అయినా చెప్తూ ఉంటా. ఓకే, అప్పుడు వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.